హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, డిలైట్ కంపెనీ నుంచి 2 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించి రీసెంట్‌గా ఈ కంపెనీలో రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ జాబ్స్ అయితే ఉంటాయండి. సో మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే డిలైట్ కంపెనీ గురించి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ కంపెనీలో రీసెంట్‌గా 2 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించి చాలా రీసెంట్‌గా ఈ కంపెనీలో రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి హెచ్ఆర్ కేటగిరీకి సంబంధించి ప్రీ బోర్డింగ్ ఎంప్లాయీ లైఫ్ సైకిల్ ఈవెంట్ ఎనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి డిలైట్ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ను స్టార్ట్ చేసిందండి. సో ఈ పొజిషన్‌కి సంబంధించి 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో చాలా రీసెంట్‌గా ఈ కంపెనీలో రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఒకటి హైదరాబాద్ అండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బెంగుళూరు అండి. సో ఈ 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి హైరింగ్ అయితే జరుగుతుంది. బట్ మనకు ఈ పొజిషన్‌కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. వర్చువల్లీ అయితే ఈ వర్క్ చేసుకోవచ్చండి. నీడెడ్‌ని బట్టే ఆఫీస్‌కి రావాల్సి ఉంటుంది. లేకుంటే మనం వర్చువల్లీ ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క ఈఎల్ఈ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ టీమ్ క్యాండిడేట్స్ యొక్క స్టార్టింగ్ అప్లికేషన్స్ నుంచి ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ వరకు ఆల్ డే టు డే యాక్టివిటీస్‌ను మేనేజ్ చేస్తుంది. సో యాస్ ఎ ఈఎల్ఈ అనలిస్ట్‌గా మీరు ఈ టీమ్ యొక్క డే టు డే ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. రిక్రూటర్స్ అండ్ కోఆర్డినేటర్స్‌తో కమ్యూనికేట్ చేయడము, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్స్ యొక్క క్యాంపస్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ హైరింగ్ యాక్టివిటీస్‌ను మేనేజ్ చేయడము, అండ్ అలాగే న్యూ ఎంప్లాయీస్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. డిగ్రీలో బీకామ్, బీఏ, బీఎస్సీ అండ్ బీసీఏ ఇలా ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ అవుట్‌లుక్ వంటి టూల్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. సో మంచి ఆపర్చునిటీ అండి. వర్చువల్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.9 ఎల్‌పీఏ నుంచి 4.6 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డిలైట్ కంపెనీ నుంచి జూనియర్ పేజినేటర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ను స్టార్ట్ చేసింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు డీడీసీఎస్ డెలైట్ డిజిటల్ కంటెంట్ స్టూడియో టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ టీమ్ వచ్చేసి ఇమేజెస్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్ ప్రొడక్షన్, 3 కంటెంట్, సీజీఐ అండ్ వీడియో ప్రొడక్షన్ సర్వీసెస్‌లను ప్రొవైడ్ చేస్తుంది. సో యాస్ ఎ జూనియర్ పేజినేటర్‌గా ఈ టీమ్ యొక్క ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించడంతో పాటు సీఆర్ఎం టూల్స్‌ను హ్యాండిల్ చేయడము, కస్టమర్స్ యొక్క రిక్వెస్ట్‌లకు రెస్పాండ్ అవ్వడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ రోల్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పొజిషన్‌కి సంబంధించి సాలరీ వచ్చేసి 3.2 ఎల్‌పీఏ నుంచి 4.6 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్‌తో లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. అండ్ ఫస్ట్ టైం కనుక డిలైట్ కంపెనీలో జాబ్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు
ఫస్ట్‌లీ ఇక్కడ ఈ కంపెనీలో అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో, వన్స్ మీ డీటెయిల్స్‌తో లాగిన్ అయితే లేదా మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మనం 4-5 స్టెప్స్‌లో ఈ అప్లికేషన్ ఫార్మ్‌ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ఫ్రెషర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అండ్ సాలరీ సెక్షన్స్‌లో ఎన్ఏ అండ్ జీరోని మెన్షన్ చేసి ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. సో, ఫ్రెషర్స్ అయితే ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ఇలా చేయాల్సి ఉంటుంది. సో, మంచి ఆపర్చునిటీస్ అండి. ఈ 2 పొజిషన్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆల్సో అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.